హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గోవిహారి ఛానల్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాచ్ అయితే కూడా చేపించండి. ఇప్పుడు మనం వచ్చేసి ఎగువ అహోబిలంలో అయితే ఉన్నాము. ఈ పక్కన కోనేరు, ఇటు పక్క వచ్చేసి డోలీ అయితే ఉంది. ఈ డోలీ వచ్చేసి మనకి 4,000 రూపాయలు అయితే ఒక మనిషికి అయితే తీసుకుంటారు. మనం ఈ డోలీలో వెళ్ళిన వారికైతే మాలోల నరసింహస్వామి, వారాహ నరసింహస్వామి, అదేవిధంగా జ్వాల నరసింహస్వామిని అయితే చూపిస్తారు. ఇక ఇక్కడ నుంచి అయితే మనకి మన మెయిన్ ఎగో అహోబిలంలోని లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి అయితే ఇది మెట్ల మార్గం. ఈ మార్గానే మనం నవనరసింహస్వాముల్లో పావ నరసింహస్వామి దగ్గరికి, అదేవిధంగా మాలోల నరసింహస్వామి దగ్గరికి, అదే విధంగా వారాహి క్రోధ నరసింహస్వామి దగ్గరికి, జ్వాల నరసింహస్వామి, ఉగ్రస్తంభం దగ్గరికి, ప్రహ్లాద బడి దగ్గరికి, అన్ని ఆలయాలకి ఈ మార్గం నుంచే వెళ్ళొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఎగు అహోబిలంలోని ఆలయం ప్రాంగణంలోకి అయితే ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు అయితే మెట్లు ఉంటాయి మనకి. ఈ పక్కన వచ్చేసి సత్రాలు అయితే ఉన్నాయి, అవి బ్రాహ్మణ సత్రం ఇలాగా. ఇక్కడికి వచ్చిన వారికి మధ్యాహ్నం పూట అయితే సత్రాలలో భోజనాలు అయితే పెడతారు. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇదంతా ఆలయ ప్రాంగణం. ఇక్కడ కొండ కొనలు అయితే చాలా అంటే చాలా అందంగా అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం. ఈ బోర్డు వచ్చేసి మనకి నవనరసింహస్వాముల గురించి అయితే ఉంటుంది. ఇదంతా ఆలయ ప్రాంగణం, మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఆలయ ప్రాంగణం. ఇక్కడ నుంచి మనకి ఆ కనిపించేదే అహోబల నరసింహస్వామి, ఎగువ అహోబల నరసింహస్వామి ఆలయం వచ్చేసేది. ఇక్కడ నుంచి ఈ ఆలయం ముందు నుంచి ఇక్కడ మనం ఇప్పుడు ఉచిత దర్శనానికి వెళ్ళే మార్గము చూపిస్తాను. అదేవిధంగా నవనరసింహస్వాములకు వెళ్ళే దారి కూడా ఈ ఆలయ పక్కన నుంచి వెళ్ళాలి. ఇదిగోండి, అది వచ్చేసి మనకి మెయిన్ ఆలయం అయితే ఇది. ఈ పక్క నుంచి అయితే మనం ఎవరైతే ఉచిత దర్శనానికి వెళ్ళాలి అనుకున్నవారో ఇటు నుంచి అయితే వెళ్ళొచ్చు. ఇవి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చేవారు ఏంటంటే నవనరసింహస్వామిని చూడాలి అనుకునేవారు తక్కువ లగేజ్ ఎత్తితో అయితే రాండి. ఇదిగోండి, ఇలా ఈ యొక్క ఈ ఇందులోంచి వెళ్ళి మనకి ఈ యొక్క ఆలయానికి, అదేవిధంగా నవనరసింహస్వాములకి వెళ్ళే దారి మొత్తానికి ఈ ఒకటే మార్గము. ఇదంతా ఆలయం లోపల, ఇదంతా ఒకటే మార్గం. చూసారు కదా, ఎంతో ఆహ్లాదకరంగా, ప్రకృతి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కొందరు ఎవరైతే ఇక్కడకు వచ్చి స్నానాలు చేయాలనుకునే వారికి కూడా ఇక్కడ స్నానాలు చేయడానికి అయితే చాలా వీలుగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు అది చూపిస్తాను ఒకసారి. అక్కడ కనిపిస్తుంది కదా, లేడీస్కైనా ప్రాబ్లం అయితే ఉండదు. చూసారు కదా, ఇక్కడ ఇది మెయిన్ ఆలయానికి వెళ్ళే దారి అయితే ఇది వచ్చేసి పావ నరసింహస్వామి దారి. ఇదిగోండి, ఇక్కడ స్నానాలు అయితే చేయొచ్చు. అందరూ స్నానాలు అయితే ఇక్కడ బాగా చేస్తుంటారు. ఇక్కడైతే చాలా అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ లోతు కూడా ఉండదు, ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు ఇక్కడైతే. ఈ భావనాశిని నది అనేది ఈ అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి వారాహ నరసింహస్వామి కదా. ఇది చూడండి, ఎంతో ఈ ప్రకృతి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మెట్ల మార్గం అయితే ఉంటుంది. కొంత దూరం ఇలా నడిచి ఇలా ఈ మార్గం అంతా మనం వెళ్ళే ఈ మార్గం మొత్తం అలానే అనిపిస్తుంటుంది. కొంత దూరం వచ్చేసి నడిచి వెళ్ళాలి, కొంత దూరం ఇలా మెట్ల మార్గము. కూలీలు కూడా ఇదిగో ఈ మార్గం నుంచే అయితే వెళ్తారండి. ఇదంతా ప్రకృతి చూడండి ఒకసారి, ఎంతో అందంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు అయితే దర్శించుకోవాల్సిన క్షేత్రాలు. ఇక్కడైతే వాటర్ ఉంటాయి. సో ఎవరైనా వాటర్ బాటిల్ ఒకటే క్యారీ చేయండి, ఎందుకంటే ముందు ముందు చాలా అంటే చాలా ఎత్తుగా అయితే ఉంటాయి కదా. మనం ఇగోండి, ఇది ఇక్కడ నుంచి ఇట్లు దాటేసి చూడండి, అసలు మీకు ఆ వ్యూ అనేది ఎలా అనిపిస్తుందో. ప్రకృతి ఇది ఇక చూడండి, ఇది ఒక నది వచ్చేసి ఈ నది ఒడ్డునే మనకి వారాహస్వామి, అదేవిధంగా క్రోధ నరసింహస్వామి అయితే ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కాలక్షేప మండపం అంటారు. ఈ కాలక్షేప మండపం అనేది ఏంటంటే ఎవరైనా సరే దూర ప్రాంతానికి, మనం ఇప్పుడు వచ్చేసి దూరంగా నడిచి వెళ్ళాలి కాబట్టి కొంతసేపు ఇక్కడ కూర్చొని సేద తీర్చుకొని అయితే వెళ్తారు. మేము ఇంతకుముందు వచ్చినప్పుడైతే ఈ గేట్లు అయితే లేవు. ఇక్కడైతే సాధువులు కొంతమంది ఉండడం అలా అయితే ఉన్నారు కొంత. అయితే ఇక్కడ ఏంటంటే భవనాశిని నది ఒడ్డున మనకి వారాహస్వామి అయితే దర్శనమిస్తారు. ఇప్పుడు మనం కింద నుంచి చూసుకుంటూ వస్తున్నాం కదా, ఆ పారే నీరంతా వచ్చేసి భవనాశిని నది అని అంటారు. ఇక్కడ ఈ స్వామివారికి వారాహస్వామి, అదేవిధంగా క్రోధ నరసింహస్వామి రెండు పేర్లు ఇక్కడే ఉంటాయండి.
ఈ యొక్క ఆలయ యొక్క చరిత్ర ఏంటంటే భూదేవిని ఉద్దేశించి క్షేత్రంగా ప్రతీతి. ఇక్కడ స్వామి భుజముల మీద భూదేవిని చూడగలం ఇక్కడ వచ్చేసి. అయితే ఈ యొక్క వేదాద్రి పర్వతం వద్ద వేదాలను భూదేవిని అపహరించుకొని వెళ్ళిన సోమకాసురుడి సంహారం కోసం నరసింహస్వామి వారాహ అవతారం ఎత్తాడు. భూలోకం కిందకు వెళ్ళి సోమకాసురుని వధించి భూదేవితో సహా వేదాలను తేవడంతో వేదాద్రి పర్వతమని, అదే ఈ క్షేత్రానికి వారాహ క్షేత్రమని పేరు కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ లక్ష్మీదేవితో ఆయన భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామి అనుగ్రహంతో రాహు గ్రహదోషములు కూడా తొలగిపోవునని భక్తుల యొక్క విశ్వాసం. అయితే మనం ఇక్కడికి వచ్చేసి కాలినడక మార్గం అయితే వెళ్ళొచ్చు. మొత్తం డోలి ఇక్కడ చూసారు, ఇది ప్లాస్టిక్ రహిత నిషేధం. ప్లాస్టిక్ అనేది ఇక్కడ వాడవద్దు అని చెప్పేసి ఎవరైతే అలాంటివి అయితే చేయొద్దు. మనం కాకుండా ఇక్కడ అడవి జంతువులు ఎన్నో ఉంటాయి, కోతులు కావచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి. సో అయితే ఎవరైతే ఇక్కడ వాడద్దు. ఇదిగోండి, ఇదేండి భవనాసి నది. ఇక్కడ కూడా స్నానం ఆచరించవచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఇక్కడ స్నానాలు చేయొచ్చు. ఇక్కడి నుంచి మనం ఒక్కసారి ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూడండి, ఇదిగోండి ఇటు వచ్చేసి మనం వచ్చాము. ఇదిగోండి ఇటు నుంచి మనం ఇక్కడ వెళ్ళచ్చు. ఈ బోర్డు వచ్చేసి మనకి మాలో నరసింహస్వామికి ఇదిగోండి ఈ కనిపించే మార్గం నుంచి అయితే పైకి వెళ్ళచ్చు. ఈ కనిపించే మార్గం ఉంది కదా, అక్కడి నుంచి వెళ్ళచ్చు. లేదు ఇక్కడ ఇప్పుడు మనం మన వారాహ నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్దాము. చూడండి, ఇదైతే భవనాసిని నది తో ఎంతో ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి ఈ కనిపించే బోర్డు, ఇది కూడా వచ్చేసి మాలో నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్ళచ్చు. ఈ రూట్ కూడా. సో ఈ రూట్ని అయితే ఎక్కువ వెళ్ళండి. ఇదిగోండి ఈ ఆలయం వచ్చేసి ఇక్కడ మరొక ఏంటంటే ఇక్కడ శ్రీ వారాహ నరసింహస్వామి భూమిదేవిని తన తుంటిపై 2 చేతులతో తన దంతాల మీద పట్టుకొని ఉన్నాడు. సన్నిధిలో లక్ష్మీనరసింహ స్వామి మూర్తి ఉన్నారు. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే రాక్షసుడు హిరణ్యాక్షుడు భూదేవిని పాతాళ లోకానికి తీసుకెళ్ళినప్పుడు భగవాన్ వారాహ అవతారాన్ని అతన్ని చంపేసి భూదేవిని రక్షించాడట. ఈ యొక్క ఆలయం గురించి ఇక్కడే ఈ ఆలయంలోనే వారాహ నరసింహస్వామి, క్రోధ నరసింహస్వామి ఇద్దరు మూర్తులు అయితే ఉంటారు. ఒకసారి మీరు వచ్చినప్పుడు పూజారి గారిని అడిగితే మీకు చూపిస్తారు ఎటువైపు స్వామివారి మొహం పెట్టి ఉన్నారని చెప్పేసి మీరైతే చూడవచ్చు. ఈ యొక్క స్వామివారి యొక్క శ్లోకం ఏంటంటే వారాహకుండే మేధిన్యే వారాహార్ధ ప్రదాయినే దంతలగ్న హిరణ్యాక్ష దంశ్యా సింహాయ మంగళం. ఈ యొక్క అర్థం ఏంటంటే హిరణ్యాక్షుణ్ణి తన దంతాలతో సంహరించి మేధిని అనగా భూదేవితో సహా వారాహకొండం ఒడ్డున నివసించే శ్రీ వారాహ నరసింహస్వామికి నమస్కారం అని ఈ యొక్క శ్లోకం అర్థం. ఇప్పుడైతే మీరు చూశారు కదా, ఇది ఈ ఆలయం గురించి. మనం ఇక్కడి నుంచి జ్వాలా నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.